రమేష్ గారు, ఎందుకు మీ పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? ఇన్ని రోజుల పాటు ఏ పార్టీలో విలీనం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు విలీనం చేశారు? గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వము నియంతృత్వ పోకడలు, దొరతనము, భూస్వామ్య విధానాలు చేసింది. మా తెలంగాణ లేబర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం కూడా వచ్చింది. ఆ మంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి రావడమే కాకుండా 6 గ్యారెంటీలు 100 రోజులనే ఇంప్లిమెంటేషన్ చేశారు. కాబట్టి ప్రజాపాలనకు ఆకర్షితులమై మొదటి నుండి మా కాంగ్రెస్ అంటే అభిమానం. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, సెక్యులర్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేసి వాళ్ళతో కలిసి పనిచేసి ఇంకా పేద ప్రజలకు మనమంతా సహకారం చేద్దామని ఇందులో జాయిన్ చేసినాం. ఇప్పుడు లేబర్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు జెండా మోసినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. సో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఏమైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా భవిష్యత్తు కార్యాచరణ మీద? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ లేబర్ పార్టీ వచ్చినటువంటి రాష్ట్రం నుండి బూత్ స్థాయి వరకు కమిటీలకు కూడా అవకాశాలను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపా దాస్మున్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా మరి వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల మాకు అందులో కూడా ఏదైతే పార్లమెంటరీ కమిటీ కానీ, మన నియోజకవర్గం స్థాయి కమిటీలు కానీ, మండల స్థాయి కమిటీల్లో కూడా, సమన్వయ కమిటీల్లో కూడా అవకాశాలు ఇస్తామన్నారు. అందులో కూడా ఇంకా మేము ఎక్కువ పని చేస్తే వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు కానీ, ఇందిరమ్మ కమిటీలలో కానీ అవకాశాలు ఇస్తామని చెప్పారు మాకు. ఓకే, సో ఎట్లా చూడవచ్చు? పార్లమెంట్ ఎన్నికలు రసవతరంగా మారుతున్నాయి. ఎవరెవరి మధ్య పోటీ ఉండవచ్చు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కొట్లాడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ది ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ కనీసం పోటీ చేయడానికి నిన్నగాక మొన్న 3 నెలలు కూడా కాలేదు, ఓడిపోయి పోటీ చేయడానికి కూడా ఎవరు వస్తలేరు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దొరతనానికి భయపడి, నియంతృత్వానికి భయపడి కాంగ్రెస్లో జయిస్తున్నారు. ఇక్కడ 17 సీట్లకు 14 సీట్లు కాంగ్రెసే గెలుస్తున్నది. ఒక 2-3 సీట్లలో మాత్రమే బీజేపీ గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇలా సెక్యులర్ పార్టీ వైపునే ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మైనార్టీలు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, ఇతర వర్గాల క్రిస్టియన్స్ కానీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఇలా 14 సీట్లు గెలుస్తుంది. ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పటికీ 100 రోజులు అవుతుంది, 6 గ్యారెంటీలు అన్నారు. నిజంగా అమలు అయినాయా? సామాన్యులకు ఏమైనా మేలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ 100 రోజులలోనే ఆ 5 సంవత్సరాలు కాలేనటువంటి డెవలప్మెంట్ ఒక 100 రోజుల్లోనే అయింది. సామాన్యుని అడుగు చెప్తాడు సిలిండర్ వచ్చిందని, సామాన్యుడిని అడిగితే చెప్తాడు ఉచిత కరెంటు బిల్లు వచ్చిందని, సామాన్యుడిని అడిగితే చెప్పుడు 2500 రూపాయలు వచ్చినాయని. ఇవన్నీ ఏదైతే 6 గ్యారెంటీల్లో పొందుపరిచినట్టు అన్ని స్కీమ్స్ కూడా ఇలా ప్రజలకు ఆల్మోస్ట్ వాళ్ళు చేరిపోయినాయి. ఈ ఏదైతే అందలేదు, అది లేదు అనేది తప్పుడు ప్రచారమే. ఎందుకంటే చెయ్యలేని వాళ్ళే చేస్తలేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అతి సామాన్యుడి వరకు వెళ్ళిపోయింది. పెన్షన్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు కరెంటులు కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ ప్రజలకు వెళ్ళిపోయినాయి. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే అవకాశాలు పొందినో, ఈ అభివృద్ధి అందుతుందో ఆ స్కీములు పొందిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు తెలంగాణ పరిపాలించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కల్వకుట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేస్తలేరు. ఓవైపు కవిత జైల్లో ఉన్నది, మరోవైపు కేసీఆర్ ఏమో ఆరోగ్యం బాగాలేని పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండబోతుంది బీఆర్ఎస్ తెలంగాణ? వాళ్ళు అవినీతి పరులు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అనేటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళు సామాన్యులను బలి చేస్తున్నారు పార్లమెంటు సీట్లల్లో. వాళ్ళు మీరు అన్నారు ఒక మంచి పాట. వాళ్ళ కుటుంబం నుంచి 4 మంత్రులు ఉన్నారు, మొత్తం కుటుంబ పాలన అయింది. వాళ్ళు చేయొచ్చు అంటే 100 కోట్లు వాళ్ళు ప్రవేశపెట్టినాయి. ఒక ఎంపీ సీటుకు 100-200 కోట్లు, ఒక ఎమ్మెల్యే సీటుకు 50-100 కోట్లు పెట్టింది కేసీఆర్. ఇలా డబ్బులు పెట్టడానికి భయపడి అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చి, ఓడిపోయే వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా నష్టపెట్టే కోణంలో భాగం ఇయ్యాల వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాదు కదా, వాళ్ళ పార్టీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఉండదు.